గత 10 ఏళ్లలో దేశంలో లక్షాధికారుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఆస్తుల విలువలు ఆకాశాన్ని తాకుతున్నాయి. India reached a major economic milestone. India has now surpassed Japan to become the world's Fourth largest economy. But the government remained mum. లగ్జరీ కార్ల సేల్స్ క్రియేట్ చేసుకున్నాయి. $4 ట్రిలియన్ జీడీపీతో దేశం ఒక సరికొత్త ఎకనామిక్ పవర్గా అవతరించింది. కానీ ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు చూస్తే దేశంలో మెజారిటీ జనాభా ఆదాయం ఏమాత్రం పెరగలేదు. పెరిగిన ఖర్చుల వల్ల పర్సనల్ లోన్స్ తీసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కార్పొరేట్ కంపెనీలు భారీగా లాభాలు గడిస్తున్నప్పటికీ అవి ఉద్యోగుల జీతాలుగా ఎందుకు మారడం లేదు? ఎకానమీ ఇంత ఫాస్ట్గా గ్రో అవుతున్నప్పుడు ఒక సాధారణ పౌరుడి పర్చేసింగ్ పవర్ ఎందుకు పడిపోతుంది? దేశ సంపద సృష్టి వెనుక ఉన్న అతిపెద్ద సీక్రెట్ చాలా మందికి తెలియదు. జీడిపి అనే హెడ్లైన్స్ వెనుక దాగి ఉన్న అసలైన ఎకనామిక్ రియాలిటీని డీకోడ్ చేస్తూ ఒక కంప్లీట్ కేస్ స్టడీ చేయడం జరిగింది. ఆ మ్యాథమెటికల్ ట్రిక్ ఏంటో తెలియాలంటే కింద ఉన్న ఫుల్ వీడియో లింక్ని క్లిక్ చేసి వెంటనే చూసేయండి.